నవ్వుల్లో నానా రకాలున్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన అలంకారికులు 6 రకాల నవ్వుల్ని చెప్పారు. అవి స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం. స్మితమిహ వికాసి నయనం. కన్నుల్ని కాస్తంత పెద్దవి చేసి నవ్వే నవ్వు స్మితం, అంటే కళ్ళతో నవ్వే నవ్వు అన్నమాట. ఈ స్మితంలో పెదాలు తెరుచుకోవు, పళ్ళు కనిపించవు, శబ్దం రాదు, చెక్కిళ్ళు కొద్దిగా విచ్చుకుంటాయి, పెదవులపై మందహాసం మాత్రం ఉంటుంది, అంతే. సాధారణంగా మన కావ్యాలలో నాయకులంతా ఇలాంటి నవ్వే నవ్వుతారు. ఇక రెండవ నవ్వు హసితం. కించిల్లక్ష్యద్విజం హసితం, అంటే కొద్దిగా పళ్ళు కనిపించేలా నవ్వే నవ్వు హసితం. ఈ హసితంలో కళ్ళు, చెక్కిళ్ళు ఇంకాస్త ఎక్కువగా విచ్చుకుంటాయి, పెదాలు కూడా విచ్చుకోవడంతో పళ్ళు కూడా కొద్దిగా కనబడతాయి. కానీ నవ్వినప్పుడు ఎటువంటి శబ్దం రాదు. ఈ హసితం కూడా ఉత్తములు నవ్వే నవ్వు క్రిందే లెక్క. అవతలివారు స్మితంగా నవ్వినా, హసితంగా నవ్వినా వాళ్ళు నవ్వుతున్నారని తెలియాలంటే మనం వారి వంక చూడక తప్పదు. ఎందుకంటే ఈ 2 రకాల నవ్వుల్లో ఎటువంటి శబ్దం రాదు కనుక. ఇక మూడవ నవ్వు విహసితం. మధురస్వరం విహసితం, అంటే మధురమైన శబ్దం చేస్తూ నవ్వడం విహసితం అవుతుందన్నమాట. కొందరు కిలకిలా నవ్వుతుంటారు. అలా నవ్వినప్పుడు చిన్నపాటి ధ్వని వస్తుంటుంది. అది కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి నవ్వే విహసితం. ఈ విహసితంలో ఒక్కోసారి ముఖం కూడా కాస్తంత ఎర్రబడుతుంటుంది. ఇది మధ్యములు నవ్వే నవ్వు. ఇక నాలుగవది ఉపహసితం. సశిరఃకంపమిదముపహసితం, అంటే తలని ఊపేస్తూ నవ్వే నవ్వు ఉపహసితం. ఈ ఉపహసితంలో ముక్కుపుటలు పెద్దవవుతాయి, చూపు కాస్తంత వక్రంగా ఉంటుంది, నవ్వినప్పుడు వచ్చే ధ్వని మధురంగానే ఉంటుంది. ఈ ఉపహసితం కూడా మధ్యములు నవ్వే నవ్వే. ఇక ఐదవ రకం నవ్వు అపహసితం. అపహసితం శాస్త్రాక్షం, అంటే కన్నీళ్లు వచ్చేంతల్లా నవ్వడం అన్నమాట. ఈ నవ్వులో తలతో పాటు మొత్తం శరీరమంతా కూడా కదిలిపోతుంటుంది, కన్నీళ్లు ఆపు లేకుండా వచ్చేస్తుంటాయి. ఈ నవ్వులో పుట్టే ధ్వని కూడా వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసేవారికి కాస్తంత ఎబ్బెట్టుగా అనిపించే నవ్వు ఇది. దీనిని అధమమైన నవ్వుగా జమకట్టారు మన అలంకారికులు. ఇక ఆరవది, ఆఖరిది అయిన నవ్వు అతిహసితం. విక్షిప్తాంగం అతిహసితం, అంటే కాళ్ళు చేతుల్ని అటూ ఇటూ విసురుతూ పగలబడి నవ్వే నవ్వు అతిహసితం. ఈ నవ్వు కర్ణ కఠోరంగా ఉంటుంది. ఈ నవ్వులో కూడా కళ్ళమ్మట నీళ్లు కారిపోతూనే ఉంటాయి. చూసేవారికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించే నవ్వు ఇది. ఈ నవ్వు చాలా అధమమైన నవ్వు. అలా స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం, ఇవి మన అలంకారికులు చెప్పినటువంటి 6 రకాల నవ్వులు. అయితే మన హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు ఈ నవ్వుల్ని చాలా చమత్కారభరితంగా వివరించారు. వారి మాటల్లో స్మితం అంటే కనుబొమ్మలెత్తి కళ్ళు విప్పడం, హసితం అంటే పళ్ళు బయటపడేటట్టు చేసి పెదిమల్ని కళ్ళెం లాగినట్టు ఆకర్ణాంతం లాగిబట్టి ఉంచడం, విహసితం అంటే చల్లని శబ్దం చేయడం, ఉపహసితం అంటే తల కూడా ఝాడించడం, అపహసితం అంటే ఆనంద బాష్పాలతో సహా గోలగా నవ్వడం, అతిహసితం అంటే విరగబడి పక్కలు పట్టుకుని గిలగిలలాడి మెలికలు తిరిగి దొర్లి పెద్ద ఏడుపులోలాగా నానా ఇది చేస్తూ నవ్వడం. ఇవి ఆ 6 రకాల నవ్వులకు భమిడిపాటి వారు చెప్పినటువంటి సరసమైన అర్థాలు. వీటితో పాటు ఆయన ఇంకొన్ని నవ్వుల్ని కూడా చెప్పారు. అవి ఒకటి లయధాటి నవ్వు, అంటే ఒక లయలో ఆగి ఆగి ధాటిగా వచ్చే నవ్వు, తాళం వేయడానికి వీలుగా ఒక లయలో సాగిపోయే చిత్రమైన నవ్వు అన్నమాట. అలానే తుపాకీ నవ్వు, అంటే అవతల వారు అదిరిపడి బెదిరిపోయేలా పెదాలు బద్దలు చేసుకుని ఠప్పున బయలుదేరి వచ్చే నవ్వు. ఆ తరువాతది కొన ఊపిరి నవ్వు, అంటే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న నవ్వు ఆగకపోవడంతో అటు మాట రాక ఇటు నవ్వు ఆగక గుక్క తిరగక ఆయాసపడుతూ నవ్వే నవ్వు. ఇక దాగుడు ముచ్చి నవ్వు, అంటే ఏ అధికారి మాటలకో నాయకుడి కోతలకో బాగా నవ్వొస్తున్నా వారి ముందు నవ్వితే ఏం మీదకు వస్తుందో అనే భయంతో ఆపేసుకోవడానికి ప్రయత్నించే నవ్వు. ఇక చివరిగా విషపు నవ్వు, అంటే నవ్వు జాతిలో చెడబుట్టి లోపలి ఏడుపుని ఓ పక్క నుంచి వెళ్ళగక్కే నవ్వు. అంటే అవతల వారు బాగుపడుతుంటే చూడలేక ఓ పక్క ఏడుపొస్తున్నా
బాగోదు కనుక నవ్వడం అన్నమాట. ఇవి మన అలంకారికులు చెప్పినటువంటి నవ్వుల వివరాలు, మన భమిడిపాటి వారి నవ్వుల విసురులు. మన తెలుగులో నవ్వించే కవులకు రచయితలకు కొదవే లేదు. వాళ్ళు సంధించిన చెలోక్తులెన్నింటినో మనం మన అజిగవలో అనేక భాగాలుగా చెప్పుకున్నాం. మీకోసం ఆ భాగాల లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇదివరకు ఆ వీడియోలను చూడని వారు హాయిగా ఆ చిత్రోక్తుల్ని విని ఆనందించండి. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.